హలో హాయ్ ఫ్రెండ్, వీడియో ప్రివ్యూ చూసేయగలరు. బర్త్డే వీడియో ఎడిటింగ్ ఇలా వచ్చిందో ఒకసారి మీకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. అలాగే మీ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ముందుగా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా నేను కొత్తగా వీడియో పోస్ట్ చేస్తానో టెలిగ్రామ్ ఛానల్ మీద చూడొచ్చు మొత్తం వీడియో అనేది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ ఇచ్చాడు మరియు షేక్ ఒకటి ఇచ్చాను ఫ్రెండ్, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. మరి ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మ్యాప్ షేక్ ఆఫ్ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. ముందుగా బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇది 13 సెకండ్స్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ యాడ్ చేసి అనిపిస్తుంది ఇమేజ్తో. నాకు సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చూడండి మొత్తం వీడియో. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ లేయర్ దగ్గర వచ్చేసేయండి. ఏం చేయకుండా అలాగా ఉండండి. మీకు ఫస్ట్ గ్రూప్ లేయర్ దగ్గర వచ్చేసేయండి. గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే కింద ఎడిట్ గ్రూప్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి గ్రూప్ నేమ్ కదా, ఇక్కడ మనకు లెటర్ ఉంది, దాని కింద ఇక్కడ ఇమేజ్ ఉంది. కాకపోతే అండ్ ఫాంట్ యాడ్ చేసుకోవాలి. మిస్ మ్యాచ్ వస్తే ఎలా యాడ్ చేస్తారంటే ఫస్ట్ కనిపిస్తుంది కదా హెచ్ అని లెటర్లు, ఆ లేయర్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఈ ఐకాన్ కనిపిస్తుంది ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ వి ఆల్ ఫాంట్స్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫస్ట్ 3 లైన్స్ అనిపిస్తున్నాయి, క్లిక్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ అనిపిస్తున్నాయి, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు ఫైన్ లొకేషన్లో ఫోన్ ఉండే కదా, లొకేషన్కి వెళ్ళిపోయి ఎక్కడ నేను ఆల్రెడీ డౌన్ చేసుకున్న రెడ్యూకేషన్ ఇచ్చిన ఫోన్, ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే మనకు ఫోన్ ఈ ఫోన్ వస్తుంది. ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తున్నా ఫోన్ కూడా మనకు రాకపోవచ్చు. ఒక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ మాకు గ్రీన్ కలర్ డాట్ అనిపిస్తుంది పెద్దగా, ఇక్కడ చిన్నగా పెద్ద చేసుకోండి, ఫోన్ వచ్చేస్తుంది మీకు. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మాకు కొంచెం జాగ్రత్త చూడండి. ఫస్ట్ రండి ఫ్రెండ్, పండుగ వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారండి మీది అలా ప్రెస్ అయ్యి కనిపిస్తారు, క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంకోటి మీకు లొకేషన్కి వెళ్ళిపోండి. గ్యాలరీ లొకేషన్కు వెళ్ళకుండా ఇమేజ్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంటాయి కదా, మన ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ కింద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కింద లేయర్ ఉంది కదా, ఆ లేయర్ ఇది డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేసుకుంటే ఏం చేస్తారంటే మాకు మరి ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. ఏం చేస్తారంటే కొంచెం కింద స్క్రోల్ చేసుకోండి. ఇలా మాకు ఇమేజ్ ఇలా స్క్రోల్ చేసుకోండి. మీకు ఓకే ఫేస్ వచ్చిన వరకు ఓకే అనుకోండి. లేకుంటే కింద ఇట్లా ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ ఐకాన్ ఉందా, క్లిక్ చేసుకోండి. కొంచెం మైనస్ చేసుకోండి. ఇట్లా జూమ్ అన్న చిన్నగా చేసుకోండి. మీకు ఇమేజ్ ఓకే అనిపిస్తే అలాగే ఉంచండి, ఏం చేయకండి. మళ్ళీ ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు చేసుకుంటే మొత్తం బ్యాక్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. మరి రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. మనకి కట్ లెటర్ దగ్గర వచ్చేసేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అంటే ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం లేయర్స్ ఉన్నాయి. ఇదే విధంగా ఏం చేస్తారంటే మొత్తం లేయర్స్ మీకు మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మొత్తం 7 ఇమేజెస్ పడతాయి. 7 చేసి యాడ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 10:14 సెకండ్ వచ్చేసేయండి. ఇక్కడ మొత్తం బిట్ మార్క్స్ 4 ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. అందులో మంచి చూసుకోవాలి. ఇక్కడ 4 ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే ఓకే మీ దగ్గర యాడ్ చేసుకోండి. 10:48 సెకండ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సైన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలరీలో ఫోటో ఉంటుంది కదా, మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారు డిలీట్ పైన ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిట్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇమేజ్ అనేది ఫిల్ కాంపోజిట్ అడ్జస్ట్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇమేజ్ అనేది. మళ్ళీ ఐకాన్ కనిపిస్తుంది యారో టైపు, క్లిక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నుండి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, ఫోర్త్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఫోన్ ఇమేజ్ అనేది కట్ అయిపోతుంది ఎక్స్ట్రా పార్ట్. మళ్ళీ ఏం చేస్తారు కట్ బిట్ ఫాంగర్ వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేసుకొని సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చూసుకొని మంచిగా ఏదో కనిపిస్తుంది చూసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ మాత్రం ఎగ్జాంపుల్కి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి మీరు. మళ్ళీ ఏం చేస్తారు బిట్ మీద వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేసుకోండి. ఒక థర్డ్ ఇమేజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తుంటే మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇమేజ్ యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ డిలీట్ పైకి ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిట్ అయినా రైట్ యారో కట్ ఐకాన్. మళ్ళీ ఈ విధంగా లాస్ట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు. ఈ విధంగా 4 ఇమేజెస్ యాడ్ చేశాను. అందులో 7 ఇమేజెస్ యాడ్ చేయాలి గ్రూప్ లేయర్లో. ఇందులో 4 ఇమేజెస్ యాడ్ చేస్తే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి షేక్ అప్ ఓపెన్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసి షేక్ అప్ ఓపెన్ చేసుకోండి. షేక్ అప్ ఓపెన్ చేసుకోండి. షేక్ అప్ ఇలా ఉంటుంది మనకు ఇంటర్ఫేస్. మనకు 4 సీసీ లేయర్స్ ఉంటాయి. మనకు కింద ఎఫెక్ట్గా అనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ అంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మాకు కరెక్ట్ 4 ఇమేజెస్ యాడ్ చేయడం వల్ల ఫస్ట్ ఇమేజ్ దగ్గర రండి ఫ్రెండ్. ఫస్ట్ ఇమేజ్ దగ్గర వచ్చిన ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ యారో కనిపిస్తుందా, యారో క్లిక్
పేస్ట్ అయిపోయిన యారో అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే కలర్ ఐకాన్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కింద పేస్ట్ అనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది ఫ్రంట్ ఇంటర్ఫేస్ మాకు ఏం చేస్తుందంటే చూడండి ఇలా వస్తుంది మనకు. మళ్ళీ ఒక ఇమేజ్ వదిలిపెట్టి ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఎఫెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇమేజ్ చిన్నగా అవుతుందంటే మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ కనిపిస్తే ఫిల్ కంపోజ్ అనే ఏరియా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ స్పెండ్ అవుతుంది మీకు ఇమేజ్. మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి మీరు. సేమ్ మీద కాపీ చేసుకోండి. ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు బ్యాక్ వచ్చేసి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. మీతో మధ్యలో ఇమేజ్ వదిలిపెట్టాం కదా ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. మళ్ళీ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ వెళ్ళిపోయిన యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. చూడండి ఎఫెక్ట్ పేస్ట్ ఏమైనా చిన్నగా అవుతుంది. మళ్ళీ ఫిల్ కాంపోజిషన్ తీసి పెద్ద చేసుకుందాం. మనం పెద్దగా చేసుకున్నాను, మీరు చేసుకోండి ఇలాగానే. చేసుకున్న తర్వాత ఇక్కడ 50% కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే మాకు ఎఫెక్ట్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ హైట్ పీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత 4 సిసి లేయర్స్ ఉన్నాయి కదా, అవి పక్కన హోల్డ్స్ పట్టుకోండి. మనకు 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ మనకు ఇమేజెస్ దగ్గర రండి. మీరు వచ్చిన ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఇలా వస్తుంది మనకు. చూడండి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇక్కడ సరే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం కంప్లీట్ అయిపోయాక ఏం చేస్తారంటే సెట్టింగ్ పైన ఐకాన్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు 100 ఎక్స్పోర్ట్ కాకపోతే వీడియో మనకు ఏం చేస్తారంటే మనకు 720లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు 720లో పెట్టుకున్న తర్వాత వీడియో అనేది కంపల్సరీ ఎక్స్పోర్ట్ అవుతుంది. కింద ఎక్స్పోర్ట్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానియకండి, ఎక్స్పోర్ట్ అవుతుంటుంది వీడియో మీది.